పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త సినిమా 'హరిహర వీరమల్లు' ట్రైలర్ వచ్చింది భయ్యా. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గెటప్ గానీ, లుక్స్ గానీ, కాస్ట్యూమ్స్ కానీ చాలా బాగున్నాయి. అండ్ అలాగే హీరోయిన్ నిధి కూడా చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ సినిమా వచ్చి చాలా సంవత్సరాలైంది. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత మొదటిసారిగా రిలీజ్ అవ్వబోతున్న సినిమా 'హరిహర వీరమల్లు'. ఈ సినిమా తెలుగులోనే కాకుండా హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం వరల్డ్ వైడ్గా జూలై 24, 2025లో రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా పూర్తిగా హిస్టారికల్ బ్యాక్డ్రాప్కి సంబంధించింది. ఔరంగజేబ్ పీరియడ్ టైంలో వీరమల్లు అనే ఒక వీరుడి కథ. ఒక ధర్మానికి అధర్మానికి సంబంధించిన ఒక హిస్టారికల్ సినిమా. సినిమాలో పవన్ కళ్యాణ్ అపిరెన్సే కాకుండా స్క్రీన్ విజువలైజేషన్, మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అన్నీ చాలా బాగున్నాయి. ముఖ్యంగా ఈ ట్రైలర్లో పవన్ కళ్యాణ్ డైలాగ్స్ అయితే చాలా పవర్ఫుల్గా ఉన్నాయి. అండ్ అలాగే ఈ కత్తితో చేసే ఫైట్ సీన్స్ ఇంతకుముందు పవన్ కళ్యాణ్ సినిమాలో ఎప్పుడు చేయని విధంగా ఈ ట్రైలర్లో చూపించారు. ఏఎం రత్నం గారు తెలుగులోను, తమిళ్లోను అనేక సినిమాలను నిర్మించారు. అందరికీ తెలిసిన భారతీయుడు సినిమాని ఇతనే నిర్మించారు. అలాగే పవన్ కళ్యాణ్ గారి ఖుషి సినిమా కూడా ఏఎం రత్నం గారే నిర్మించారు. ఇక ఈ సినిమాకి ఎంఎం కీరవాణి గారు మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ సినిమాని ఏఎం రత్నం గారి కొడుకు జ్యోతి కృష్ణ అండ్ క్రిష్ జాగర్లమూడి గారు డైరెక్ట్ చేస్తున్నారు. జ్యోతి కృష్ణ గారి డైరెక్షన్లో ఇదే మొదటి సినిమా. గతంలో ఎంతోమంది నవాబులు భారతదేశానికి వచ్చి భారతదేశ సంపదని దోచుకున్నారు. అంతేకాకుండా భారతదేశాన్ని అధర్మానికి, అన్యాయానికి అడ్డాగా మార్చిన కాలాన్ని చిత్ర రూపంలో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో విలన్గా బాబీ డియోల్ గారు నటిస్తున్నారు. లిటరల్గా భయ కొన్ని యాక్షన్ సీన్స్ చూసేటప్పుడు గూస్ బంప్స్ వచ్చాయి భయ. ఎన్నోసార్లు సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసి వాయిదాలు పడ్డాయి. ఇప్పటికైనా సినిమా రిలీజ్ అవ్వాలని ఆశిద్దాం. ఇది 'హరిహర వీరమల్లు పార్ట్ 1'. కింద క్యాప్షన్ ఇచ్చేసి స్వాడ్ వర్సెస్ స్పిరిట్ అంటే ఆయుధానికి మధ్య ఆత్మవిశ్వాసానికి సంబంధించిన కథ. అండ్ ఓవరాల్గా ఈ సినిమా పవన్ కళ్యాణ్కి ఎంతో మంచి గుర్తింపు తెచ్చి అండ్ ఘన విజయాన్ని అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై హింద్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.